భారత్పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రధాని మోదీ పేరును నేరుగా చెప్పకుండానే ఆయన్ను కూడా మెచ్చుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తర్వాత ఈజిప్ట్లో జరిగిన ప్రపంచ దేశాధినేతల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. వేదికపై తన వెనక నిలబడ్డ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ను పలకరిస్తూనే ఇండియాపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత్ గొప్ప దేశమని, నా మిత్రుడు గొప్ప స్థాయిలో ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్తాన్, భారత్ కలిసిమెలిసి మంచిగా జీవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని అద్భుతమైన పని చేశారన్నారు. షరీఫ్ ను పలకరిస్తూ ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ట్రంప్ పలకరించిన సమయంలో షరీఫ్ నవ్వలేక నవ్వారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ను ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని ట్రంప్ పొగిడారు. ఆ సమావేశంలో మాట్లాడేందుకు పాక్ ప్రధానిని కూడా ఆహ్వానించారు. పశ్చిమాసియాలో శాంతిని వెల్లువిరిసిందని, దీంట్లో ట్రంప్ కృషి విశేషంగా ఉన్నట్లు షరీఫ్ తెలిపారు. నోబెల్ శాంతి పురస్కారం కోసం డొనాల్డ్ ట్రంప్ ను మళ్లీ నామినేట్ చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని షరీఫ్ చెప్పారు. దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియాలో లక్షలాది మందిని ఆయన రక్షించారన్నారు. నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ట్రంప్ మాట్లాడుతూ తాను 8 యుద్ధాలను ఆపాలని, దాంట్లో ఇండో పాక్ వార్ కూడా ఉందనే, కానీ ఇవన్నీ నోబెల్ అవార్డు కోసం చేయలేదన్నారు. We're behind you 100%. That's Hungary. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very... They are. And they're two great, I tell you, leaders, great leaders as far as I'm concerned.